హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రబుల్. ఈరోజు నేను మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, వాట్ ఈస్ హిస్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తాం. ఒకవేళ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే తను ఎలా ఉన్నాడు, లేకపోతే చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్? Please angels, give me accurate reading for my viewers. మీ పార్ట్నర్ పరధ్యానంగా ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. లేకపోతే మీ పార్ట్నర్ లైఫ్లో వచ్చి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. వాళ్ళ చుట్టూ ఒక అన్కండిషనల్ లవ్ ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మీ పార్ట్నర్కి బాగా. ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ ద ఎంప్రెస్. తన ఎనర్జీలో తనున్నారు. ఓకే, ఎవరైనా చేసి చేయటం లేదు. ఓకే, ఇక్కడ మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు నేను తర్వాత చూస్తాం. అది ఫస్ట్, మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, కానీ ఎంపరర్ లెవెల్లో ఉన్నారు. కొంచెం ఈగో ఉంది మీ పార్ట్నర్కి, అందుకే తన ఎమోషన్స్ని తను షేర్ చేయటం లేదు. జడ్జ్మెంట్ అండ్ స్టక్ ఎనర్జీ. స్టక్ అయిపోయినారు, మీ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. సడన్ చేంజ్ జరగాలి మీ లైఫ్లో, అంటే మీతో రీయూనియన్ కావాలనే కోరుకుంటా ఉన్నారు. కానీ తనకి ఈగో ఉండడం వల్ల మీతో ఏం చెప్పడం లేదు. తన మనసులో అయితే మీ మీద ప్రేమ ఉంది, మీ గురించి నా ఆలోచన ఉంది. అంటే ఎవరన్నా ఒక ప్రేమ గురించి ఏదన్నా కవిత పెట్టినా, లేకపోతే ఇంకేదన్నా ఒక సాంగ్ విన్నా మీరు జ్ఞాపకం వస్తున్నారు మీ పార్ట్నర్కి, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సడన్గా మీరు తన లైఫ్లోకి వచ్చేస్తే బాగుండు అనుకుంటా ఉన్నారు. అంటే తనకి ఈగో ఉండటం వల్ల తను ఏ స్టెప్ తీసుకోవటం లేదు. మీరు తనకు కొంచెం కోపం ఉంది మీ మీద, అందుకని తను ఇప్పటికైతే ఏ స్టెప్ తీసుకోలేదు. ప్రేమ ఉంది, కోపము ఉంది, అందుకే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఏ యాక్షన్ తీసుకోవటం లేదు. యాక్షన్ తీసుకునే దానికి కూడా భయపడతా ఉన్నారు. కానీ సడన్ చేంజ్గా మీరు వచ్చేసేయాలి తన లైఫ్లోకి అని అనుకుంటా ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు. జస్టిస్ అన్ని మేచరక్కన వస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, జస్టిస్, విష్ ఫుల్ఫిల్మెంట్. థర్డ్ పార్టీతో చాలా సంతోషంగా ఉన్నారు. థర్డ్ పార్టీని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంటే థర్డ్ పార్టీ అనుకుంటా ఉన్నారు. వాళ్ళని లీగల్గా కూడా మ్యారేజ్ చేసుకోవాలనుకోవచ్చు. అండ్ థర్డ్ పార్టీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. అంటే థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారనమాట. వాళ్ళతో రెగ్యులర్ చాటింగ్ అండ్ వాళ్ళతో అంటే మార్నింగ్ టు నైట్ వరకు మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మనసులో ఎక్కడో మీ గురించి ఒక ఆలోచన అయితే ఉంది. ఓకే, మీరేం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ గురించి, థర్డ్ పార్టీ ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు. సెపరేషన్లో ఉన్నారు, మీరు బాధపడుతూ ఉన్నారు. అనవసరంగా ఇలాంటి సెపరేషన్ ఎందుకు వచ్చిందని మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలనే కోరుకుంటా ఉన్నారు. టవర్ కార్డ్ వచ్చింది, బ్రేకప్ అయిపోయింది, అనవసరంగా బ్రేకప్ అయింది, రీజన్ లేకుండా బ్రేకప్ అయిపోయిందని మీరు బాధపడుతూ ఉన్నారు. స్టక్ అయిపోయినారు, ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదు. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు మీరు. ఇప్పుడు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని గురించి ఏమనుకుంటా ఉంది. థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. థర్డ్ పార్టీ అంటే మీ పార్ట్నరు ఒక్కొక్కసారి తనతో బాగా ప్రేమగా ఉంటున్నారు, ఒక్కొక్కసారి మీ జ్ఞాపకాలతో ఉంటున్నారు, సరిగ్గా మాట్లాడటం లేదు. అందుకని ఈ థర్డ్ పార్టీ వచ్చి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు. బ్యాలెన్స్గా పెట్టుకో ఉంది ఎమోషన్స్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీ పార్ట్నర్ లైఫ్లో మీరున్నారు అనేది ఈ థర్డ్ పార్టీకి తెలిసింది ఆల్రెడీ. అందుకని నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంది. షార్ట్ టైం ఉంటుంది, అంటే వీళ్ళు
మీ పార్ట్నర్ లైఫ్లో షార్ట్ టైం ఉండేసి వెళ్ళిపోతుంది థర్డ్ పార్టీ, ఎక్కువ రోజులు ఉండదనమాట. మీరేమో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, మేము విడిపోయాము, మేము సెపరేషన్లో ఉన్నాం అనుకుంటున్నారు, మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఏమంటే మీరు ఉన్నట్లు ఈ థర్డ్ పార్టీ గెస్ట్ చేసింది. ఎందుకంటే తనకి మీ పార్ట్నర్ సరిగ్గా ఓపెన్గా మాట్లాడటం లేదు, ఏదో దాస్తున్నారు అని మీ పార్ట్నర్ థర్డ్ పార్టీకి తెలిసింది. తన ఎమోషన్స్ ఏమో బ్యాలెన్స్గా పెట్టుకుంది, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కాబట్టి కొన్ని రోజులే ఉంటుంది తను. ఇప్పుడు మీ పార్ట్నర్, వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో మీ మీద ఎంతో ఇష్టం పెట్టుకుంటారు, మీరు సోల్మేట్ కనెక్షన్. అండ్ ఇప్పుడు మీరా థర్డ్ పార్టీని జగిల్ అవుతున్నారు ఫ్యూచర్లో. మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళారు పాస్ట్లో, ఇప్పుడు ఏమంటే మీ పార్ట్నర్తో ఆర్గ్యూ చేయాలనుకుంటున్నారు. అండ్ ఫ్యూచర్లో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, వాట్ ఈస్ థర్డ్ పార్టీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ థర్డ్ పార్టీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? థర్డ్ పార్టీ వెయిటింగ్లో ఉండింది పాస్ట్లో, ఇప్పుడైతే తనకు క్లారిటీ కావాలనుకుంటా ఉంది. ఫ్యూచర్లో స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, అంటే మీ పార్ట్నర్ తన లైఫ్లో నుంచి కూడా వచ్చేసి ఇవ్వచ్చు. మీ పార్ట్నర్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ తను బయటకు వచ్చేస్తారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి. మీకు వచ్చి రిలేషన్షిప్ స్ట్రెంత్ అవుతుంది. థర్డ్ పార్టీ బ్యాక్ స్టెప్ తీసుకుంటుంది, మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి బ్యాక్ స్టెప్ తీసుకుంటుంది. మీ ఇద్దరి రిలేషన్షిప్ స్ట్రెంత్ అవుతుంది. అట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, ప్రేమిస్తున్నారు, మీ మీదే ఫోకస్డ్గా ఉన్నారు. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా రారా? బ్లాక్ చేసుంటే మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారా లేదా? గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు, అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడేదానికి గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ ఎస్, వస్తారు. ఎన్ని రోజుల్లో వస్తారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి? ఎన్ని రోజుల్లో వస్తారు? త్రీ నెంబర్ వచ్చింది. 3 hours 3 days ఆర్ 3 weeksలో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు, మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు. ఓకే, మ్యారేజ్ కార్డ్, బాటమ్ ఆఫ్ ద డెక్ మ్యారేజ్ కార్డ్. ఇప్పుడైతే తన మనసులో ఒక రహస్యం పెట్టుకో ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మీతో కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటున్నారు, ఆప్టిమిజంగా చూస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారని భయపడతా ఉన్నారు. ఇప్పుడైతే థర్డ్ పార్టీతో బాగా ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు, కానీ త్వరలోనే మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. మీరంటే చాలా పొసెసివ్, అంటే మీరు తనకే సొంతం, ఇంకెవరు మీతో మాట్లాడకూడదు అని అనుకుంటా ఉన్నారు. మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ ఏ ఎనర్జీలో ఉన్నారు, మీరు ఏ ఎనర్జీలో ఉన్నారో చూస్తాం. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ఎనర్జీ? మీ పార్ట్నర్ సక్సెస్ కావాలనుకుంటున్నారు, మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, థర్డ్ పార్టీ ఓర్పుతో ఉన్నారు. ఓకే, అండ్ మీ పార్ట్నర్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? మీ పార్ట్నర్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? డిసగ్రిమెంట్స్, ఐ విష్ యూ అండర్స్టూడ్ హౌ ఐ ఫీల్. తను ఏం ఫీల్ అవుతా ఉన్నారో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా ఉన్నారు. హ్యాబిట్స్, ఐ డోంట్ నో ఇఫ్ వీ విల్ ఎవర్ చేంజ్, అంటే నువ్వు నాకు వ్యసనమైపోయినావు, నువ్వు ఎప్పటికన్నా నా మనసు వదిలిపోతావా లేదా అని మీరు అనుకుంటా ఉన్నారు. థర్డ్ పార్టీ ఏమనుకుంటుందంటే డ్యామేజ్ జరిగింది, ఏదో వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చినట్లుంది, డ్యామేజ్ అయ్యింది అని అనుకుంటా ఉంది. ఓకే, మీ పార్ట్నర్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటా? మిస్టేక్స్, ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్ అంటున్నారు. రిఫ్లెక్షన్, బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ అంటున్నారు. అంటే మీ పార్ట్నర్ నుంచి కొంచెం డిస్టెన్స్గా ఉండడం వల్ల మీకు ఒక క్లారిటీ వచ్చింది అని మీరు అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఏమనుకుంటా ఉంది? మీ పార్ట్నర్ తన నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకుంటుంది. మీ పార్ట్నర్ వచ్చి ఒక ప్లేయర్ లాగా ఉన్నారు, అంటే థర్డ్ పార్టీని కూడా ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారంటే ఇంకెవరో తన లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు, లేదా మీ ఆలోచనలో ఉండి తను నెగ్లెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఏదో సంథింగ్ జరుగుతూ ఉంది అక్కడ. అండ్ మీకు ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏంజల్స్ గైడెన్స్, మీకేం గైడ్ చేస్తూ ఉన్నారు ఏంజల్స్?
గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీ పార్ట్నర్ గురించి ఇంకా తెలుసుకోండి. మీ లైఫ్లోకి ఇంకా మంచిది రాబోతుంది. పర్ఫెక్ట్ టైమింగ్, ఇప్పుడు టైం బాగుంది. మీ పార్ట్నర్ని ఫర్గివ్ చేయండి. లేకపోతే మీకేమన్నా గిల్ట్ ఫీలింగ్ ఉంటే మిమ్మల్ని మీరు క్షమించుకోండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మూనాలజీ ఏం చెప్తా ఉంది మీకు? మూనాలజీ ఏం చెప్తా ఉంది? యు ఆర్ గుడ్ ఎనఫ్. మీరు చాలా మంచి వాళ్ళు. సరెండర్ టు ద డివైన్. డివైన్కి సరెండర్ అయిపోండి. బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్. యూనివర్స్ మీకు ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేయండి. అండ్ కమ్యూనికేషన్ ఈజ్ కీ. మీరు మీ మనసులో ఉండే ఫీలింగ్స్, ఫియర్స్ ఓపెన్గా మీ పార్ట్నర్తో చెప్పండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీ కలలు నిజమవుతాయని నమ్మండి అని మూనాలజీ చెప్తా ఉంది. ఇప్పుడు మీ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా అంత సంతోషంగా లేరు. కానీ తన మనసులో మీ థర్డ్ పార్టీని బాగా ప్రైజ్ చేస్తూ ఉన్నారు, ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. కానీ థర్డ్ పార్టీకి వచ్చి ఒక నెగిటివ్ థింకింగ్ అనేది వచ్చేస్తుంది మీ పార్ట్నర్ మీద. మీ పార్ట్నర్ మీకు అన్యాయం చేసి వచ్చింది థర్డ్ పార్టీకి తెలిసిపోయింది. అందుకే తనతో మాట్లాడతామా వద్దా, తనతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తామా వద్దా అనే డైలమాలో థర్డ్ పార్టీ ఉంది. మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు? ఫ్రెష్ స్టార్ట్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ, యూ విల్ బీ మైన్ అంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే ఐ నెవర్ ఇమాజిన్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్ అంటున్నారు. నేను ఎప్పుడు అనుకోలేదు మన రిలేషన్షిప్ ఇలా ఎండ్ అయిపోతుందని అనుకుంటా ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ మిథున రాశి అయితే జడ్జిమెంట్. యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. తనను అడగకుండానే మీరు తన గురించి ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు అని అంటా ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే మైల్ స్టోన్. అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్ అంటున్నారు. మన ప్రేమ చాలా గొప్పది మన మధ్య ఉండే దూరం కంటే అంటున్నారు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే నో ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్లీ లవ్స్ యూ అంటున్నారు. మీ ఇద్దరికి సోల్ కనెక్షన్ ఉంది. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే క్వశ్చన్ ఐ లవ్డ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హర్ట్ అంటున్నారు. నేను నిన్ను చాలా ప్రేమించాను, ఎందుకు ఇలా చేసావని అంటున్నారు. మీ పార్ట్నర్ తులా రాశి అయితే టుగెదర్నెస్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ అంటున్నారు. మీకు ఇంకా దగ్గర కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే సపోర్ట్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం. మీ కష్టకాలంలో కూడా తను మీకు సపోర్ట్ చేస్తానంటున్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే హార్ట్ బీట్. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. నువ్వు లేకుండా ఉండడం చాలా కష్టం అంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ మకర రాశి అయితే హార్ట్ బ్రేక్. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. నిన్ను మళ్ళీ మళ్ళీ నమ్మి నేను మోసపోతా ఉన్నాను అంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే ఇమాజినేషన్. ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ, ఫీలింగ్ సో క్లోజ్. నీ గురించి నేను కలలు కంటున్నాను, నీతో దగ్గరగా ఉండేటట్లు కలలు కంటున్నాను అంటున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే ఎక్స్పెక్టేషన్స్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్స్టాండ్ మీ. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు, నాకు రిప్లై ఇస్తావు అనుకుంటున్నాను అని మీ పార్ట్నర్ అంటా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ అండ్ స్విచ్ వర్డ్. మనకి ఎప్పుడు మనశ్శాంతి అనేది ఉంటుంది. మనకి ఇష్టమైన వాళ్ళు మనతో ప్రేమతో మాట్లాడుతుంటేనే మనకు ఒక మనశ్శాంతి, ఆనందం అనేది ఉంటుంది. మీరు యూనివర్స్ని కోరుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ పీస్ ఆఫ్ మైండ్ అండ్ హ్యాపీనెస్ అని కోరుకోండి. మీ 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 పర్సన్ మీ లైఫ్లోకి వస్తేనే మీకు మనశ్శాంతి అనేది ఉంటుంది. కాబట్టి యూనివర్స్ని దాని గురించే ప్రే చేయండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ పీస్ ఆఫ్ మైండ్ అండ్ హ్యాపీనెస్ అని కోరుకోండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా అండ్ టారెట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా నా నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.